హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. మా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంపురాన్ అంటే రాజుకి ఎక్కువ దేవునికి తక్కువ అని అర్థం వస్తుంది. L2 ఎంపురాన్ సినిమా చూసిన తర్వాత ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే సినిమా గురించి పాజిటివ్గా చెప్పాలా లేదా నెగిటివ్గా చెప్పాలా అని. లూసిఫర్ సినిమాకు సీక్వెల్ కావడం వల్ల ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆ రేంజ్లో ఉంది. పాయసం బాగుందని చెప్పడంతో కేవలం పాయసం మాత్రమే వడ్డించినట్టున్నారు. సినిమా కూడా అలాగే ఉంది. లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ గారి ఎలివేషన్స్ బాగున్నాయని ఎంపురాన్ సినిమాలో ఆ ఎలివేషన్స్కి ఎక్కువ టైం తీసుకోవడం బాగాలేదు. సినిమా గురించి చెప్పాలంటే కొన్ని పార్ట్స్ విషయంలో సినిమా నచ్చిందంతే. కథలోకి వెళ్తే జతిన్ రామదాస్ ముఖ్యమంత్రిగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయం తీసుకోవడం, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం ప్రజలు ఇబ్బంది పడతారని భావించడం, కేరళ రాష్ట్రాన్ని కాపాడడానికి తిరిగి స్టీఫెన్ రావాలని పీకే రామదాస్ స్థాపించిన పార్టీ కార్యకర్తలు కోరుకోవడం, దీనికి సమాంతరంగా ఖురేషీ అబ్రహం డ్రగ్స్కి వ్యతిరేకంగా కొన్ని ముఠాలతో పోరాడటం. స్టీఫెన్ అలియాస్ ఖురేషీ అబ్రహం కేరళ రాజకీయాలలో జోక్యం చేసుకున్నారా? కేరళ రాజకీయాలలో జోక్యం చేసుకున్న బాబా బజరంగి ఎవరు? అతనికి స్టీఫెన్కి సంబంధం ఏమిటి అనే విషయాల చుట్టూ తీసిన సినిమా హైలైట్స్ విషయాలు చెప్పాలంటే సినిమా ఐఫిస్ట్. సినిమాను ఒక లార్జ్ స్కేల్లో తీశారు, ఒక హాలీవుడ్ రేంజ్లో తీశారు. విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫారెస్ట్లో చర్చి దగ్గర ఉండే యాక్షన్స్ సూపర్గా అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మోహన్ లాల్ గారి ఎలివేషన్స్, ఆ ఎలివేషన్ సీన్లలో మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఐఫిస్ట్ అని చెప్పాలి. మోహన్ లాల్ కెరియర్లో ఈ ఎలివేషన్స్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మోహన్ లాల్ గారి ఎంట్రీ హాలీవుడ్ రేంజ్లో ఉంది. సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఆయన డైలాగులు తక్కువ ఉన్నా అవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది మంజు వారియర్ గురించి. ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ విధంగా ఆమె యాక్టింగ్ చేశారు. పృథ్వీరాజ్ కుమార్ అండ్ టొవినో థామస్ గారు తమ పాత్ర మేరకు ఓకే అనిపించారు. ఇక మైనస్ విషయాల గురించి చెప్పాలంటే కథ పేపర్ మీద బాగుంది, స్క్రీన్ మీద వచ్చేసరికి నాకు నచ్చలేదు. ముఖ్యంగా కథ చెప్పే విధానం నచ్చలేదు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. స్టోరీ నేరేషన్ అసలు బాగాలేదు. డైరెక్టర్ పృథ్వీరాజ్ గారు ఎలివేషన్పై పెట్టిన శ్రద్ధ సగం స్టోరీ నేరేషన్పై పెట్టి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇక అప్పుడప్పుడు నిద్ర వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకంటే అంత స్లోగా ల్యాగ్గా ఉంది సినిమా. 90% సీన్లను సాగదీశారు. ఎలా అంటే రబ్బర్ను సాగదీసినట్టు. టొవినో థామస్ క్యారెక్టర్ ఇంపాక్ట్ఫుల్గా ఏమీ లేదు. స్క్రీన్ ప్లే అస్సలు బాగాలేదు. ఎడిటింగ్ బాగా పని చెప్పాల్సింది, ఎందుకంటే సినిమా సుమారుగా 3 గంటలు. ఈ సినిమాకు నారేటింగ్ 3. ఎడిటింగ్కి పని చెప్పి నేరేషన్ బాగా చేసి ఉంటే ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసేది. మోహన్ లాల్ గారి ఎలివేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఈ సినిమాను థియేటర్లో చూడవచ్చు.